వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు అనంతపూర్ పంగల్ రోడ్లో ఆర్డిటిఐకి ఆపోజిట్లో నారాయణ స్వామి అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి పడమర రోడ్డు, పడమర పేసు. నేను ఇక్కడికి రావడం రెండవసారి. మొదటి తూరు వచ్చినప్పుడు 2 ప్రధాన లోపాలు గుర్తించి అన్నకు చెప్పేసిపోయానని ఇప్పుడు సవరించినారు. ఈ ఇంటికి వచ్చేసి పడమర రోడ్డు ఉంది కదా, ఇది దగ్గర అని చెప్పి అది ఒకసారి ఆ రోడ్డు చూడండి. అది ఆపోజిట్లో ఆర్డిటి ఉంది, మెయిన్ రోడ్డు అది. ఆ రోడ్డు వచ్చేసి అక్కడ వీళ్ళు దక్షిణానికి పోయి ఈ రోడ్డు అంటే పడమరగా ఆ రోడ్లకు మెయిన్ రోడ్లోకి పోతారండి. అది బెంగళూరు అనంతపూర్ రోడ్డు, అది పంగల్ రోడ్డు. అది వచ్చేసి నైరుతి నడక అవుతుంది ఇంటి దగ్గర నుంచి. ఈ ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే నేను ఈ రోడ్డు వద్దు అని చెప్పినాను, ఈ రోడ్డు నడసద్దండన్నా అని. ఇక్కడ ఉత్తరానికి పోయి మళ్ళీ పడమరకు పోతుందండి ఇది. ఆ రోడ్డు నడచమన్నాను, ఇప్పుడు నడుస్తూ ఉన్నారు. అదైతే పశ్చిమ వాయువ్యం నడక, ఉచ్చం నడక వస్తుంది. మనం ఎప్పుడైనా ప్లాట్ సెలెక్షన్ చేసుకున్నప్పుడే ఉచ్చం నడక వచ్చే విధంగా ప్లాట్ సెలెక్షన్ చేసుకోవాలా. ఇప్పుడు నైరుతి నడకలు కానీ, తూర్పు ఆగ్నేయం నడక కానీ, ఉత్తర వాయువ్యం నడక కానీ వచ్చే విధంగా ప్లాట్ సెలెక్షన్ చేసుకోకూడదండి. దీనికి మెయిన్ ఆప్షన్ ఏమంటే ఉత్తరం నుంచి పడమరకి కూడా ఉందండి ఇది రోడ్డు, పశ్చిమ వాయువ్యం నడక. ఇది నడసద్దని చెప్పినాను, ఇది నడచమన్నాను. అన్న వాళ్ళు నడుస్తున్నారు. మనం ఒకసారి ఇంటి లోపలికి పోదాము. ఒక చిన్న లోపం ఉండిందండి, అది సరి చేయించినాను. ఇప్పుడు పడమరలో గేటు, కింద అన్నవాళ్ళు ఉన్నారు, పైన వచ్చేసి రెంట్కి ఇచ్చినారు. ఇది ఉత్తరం భాగము, ఇంటికి ఉత్తరం భాగము. ఈ ఉత్తరం భాగంలో మనం లోపలికి పోతున్నాము. ఉత్తరంలో ఒక ద్వారం ఉంది, తూర్పులో ఒక ద్వారం ఉంది. ఇది 3 బెడ్రూమ్ ఇల్లు అండి ప్లాను. ఉత్తరంలో ఇది హాలు, ఇప్పుడు నేను నిలబడుకోండేది 3 బెడ్రూమ్లు. ఇది వచ్చేసేసి పూజ గది, 2 ఈశాన్యాలు కలిసి చోట పూజ గది ఉండింది. ఇది నేను తీసేయమని చెప్పినాను, తీసేసేసి ఇక్కడికి మార్చినారు. ఇది చూడండి, ఇది కూడా డైనింగ్ కూడా ఇట్లా తిప్పమని చెప్పినాను అన్న వాళ్ళని, ఈశాన్యంలో బరువు లేకపోకుండా ఈశాన్యం అంతా ఖాళీ పెట్టమని. ఇప్పుడు ఈ 2 లోపాలండి, నడక ఒకటి, ఈశాన్యంలో పూజ గది ఒకటి, 2 మార్చమని చెప్పినాను, మార్చేసినారు. మనం ఎప్పుడైనా పూజ గది పెట్టినప్పుడు దేవుడు సర్వాంతర్యామి, ఎక్కడైనా పెట్టచ్చు, కానీ మూలలకు పెట్టకూడదండి, దిక్కుకు పెట్టాలా. అంటే ఈశాన్యంలో కానీ